పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో డిఆర్ డిపో నిర్వహణ అంశం వివాదాస్పదంగా మారింది. తమకు అన్యాయం జరిగిందంటూ సరస్వతి మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి పార్వతీపురం జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వైశాలికి వినతి పత్రం అందజేశారు. పెంగవ గ్రామంలోని డిఆర్ డిపోను 2013 నుంచి 2021 జూన్ వరకు సోనియా మహిళా సంఘానికి చెందిన కిల్లక జ్యోతి నిర్వహించారు. అనంతరం 2021 నుంచి 2025 వరకు సరస్వతి మహిళా సంఘం డిపో నిర్వహిస్తూ వస్తుందని మహిళలు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ జోక్యంతో మళ్లీ సోనియా మహిళా సంఘానికి చెందిన కిల్లక జ్యోతికి డిపో నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారని సరస్వతి మహిళా సంఘ సభ్యులు ఆరోపించారు. తమను పక్కన పెట్టడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సార్, అది మొత్తం అబద్ధం సార్. మేమైతే ఎటువంటి తీర్మానం చేసి ఇవ్వలేదు. మా 45 సంఘాల సభ్యులను కూడా ఎటువంటి తీర్మానం చేసి అయితే మేము ఇవ్వలేదు. సోనియా సంఘానికి అయితే మేము ఇవ్వలేదు సార్. నమస్కారం సార్, నా పేరు మూటక లలిత. మాది పెంగ గ్రామం, గుమ్మలక్ష్మీపురం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. మా చిన్న సంఘం పేరు ఇంద్రమ్మ, అందులో ప్రెసిడెంట్గా ఉన్నాను. మా పెద్ద సంఘం పేరు సంతోష్ మాత, అందులో కూడా ఉన్న ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే మండల సమాఖ్యలు కూడా ఉన్న కోశాధికారిగా ఉన్నాను. అయితే మాకు ఈ సబ్ డిపో అనేది 2013లో వచ్చింది సార్. మా మహిళా సంఘాలే నడుపుకోవాలి అనేసి అప్పుడు సీఎం గారు మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలనేసి అప్పుడు ఇస్తే అప్పుడు సోనియా సంఘము నడపడం జరిగింది. 2013 నుండి 2021 జూన్ వరకు నడపడం జరిగింది. అయితే ఒక్కలే నడపడం సబబు కాదు, మాకు కూడా అందులోన సభ్యత్వం ఉంది కాబట్టి మాకు కూడా ఇవ్వాలనేసి మేము పిఓ గారికి లెటర్ పెట్టుకున్నాం. దాని మూలంగా వెంటనే పిఓ గారు కూడా ఉన్న లెటర్ పాస్ చేసి 2021 జూలై నాటికి మాకు సబ్ డిపోని మళ్ళీ సోనియా సంఘము పేరు నుండి సరస్వతి సంఘానికి అప్పచెప్పడం జరిగింది సార్. అయితే 2021 నుండి కూడా 2024 వరకు సరస్వతి సంఘము నడిపించారు సార్. అయితే దాని కాలపరిమితి కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సంఘానికి ఇవ్వాలనేసి సీతాదేవి సంఘానికి మేము తీర్మానం చేసుకున్నాం సార్. అయితే అప్పటి నుంచి తీర్మానం పెట్టుకున్నా కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ మాకు లేదు. 2024 నుండి 2026 వరకు పోరాడుతూనే ఉన్నాం సార్. ఎంఆర్ఓ గారికి వచ్చాము, కలెక్టరేట్కి వెళ్ళాము, సబ్ కలెక్టర్కి వెళ్ళాము, ఇలాగ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి కలుస్తున్నాం కానీ మాకైతే న్యాయం జరగడం లేదు సార్. అలాగే మొన్న మళ్ళీ రీసెంట్గా అంత కింద సంవత్సరం సార్ 2025లోన దీనికోసం కొంచెం ఇబ్బందులు, మాకు ఏదేదో ఆర్డర్ కాగితాలు మరి ఏటి కూడా మాకు ఇవ్వలేదు. సంఘం నడుపుతుందంటే ఆ సంఘంలో లోటుపాటు లేదనేది మాకు సంఘానికి అప్పచెప్పితే దాని లోటుపాట్లు ఎటు తెలుసుకొని మేము సార్స్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది సార్. అయితే కానీ అదేంటి మాకు చెప్పకుండా వెంటనే రాత్రే మళ్ళీ 2025లోన రాత్రే పెంగ డిపో డీలరు కిల్లక జ్యోతి దాసు అని ఇచ్చారు సార్. అది మాత్రం మాకు చెప్పలేదు. మా వివోలోన మేము ఎటువంటి తీర్మానం చేయలేదు కాబట్టి మేము ఆ రోజు జూన్ 21న డిపో తీయలేదు సార్. అలా తీయపోబట్టి మేడం గారు చాలామంది కోప్పడి ఆ రోజు మాకు తాళాలు కోసేసి సార్స్ అందరూ వచ్చేసి తాళాలు కోసి డిపోని ఇచ్చేసి జ్యోతి గారి చేత రైసు పంపిణీ చేయడం జరిగింది సార్ వృద్ధులకి. ప్రధాన డిమాండ్ ఏంటమ్మా ఇప్పుడు?